గ్రామాల్లో పేదలు చదువులేక అరబు దేశాలకు బతుకు గోరకు వలస వెళితే భాష రాక ఒకటే ఘోష. వాళ్ళ పెళ్ళాలు పిల్లలు ఏళ్ల తరబడి ఊర్లల్లా మగ్గుతున్నారు. దుబాయి, మస్కట్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలలో శవాలై పేదరికంతో డబ్బు లేక సొంత ఊళ్ళకు తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ల మోసంతో పైసలు నష్టపోయి ఇండియాలో అప్పు చేసి అక్కడ పని లేక తిరిగి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం పరిపాలకులే. పైసల కొరకు దేశం కాని దేశం వెళ్ళి ముసలి వాళ్ళను పిల్లలను అందరినీ వదిలేసి వెళ్తే పని లేక పైస రాక అప్పు తీరక అర్థం కాక జీవితాలు వ్యర్థమవుతున్నాయి. దీనికి కారణం దేశ రాష్ట్ర ఆర్థిక విధానాలే. నాయకులకు చక్కటి ప్రణాళిక లేక ప్రజలను పని చేయించుకోలేక దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. కాబట్టి పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే, నా పాట పాటి పేదల పాటి పేదలందరికీ పనిచ్చి పైసలిచ్చి పైకి తీసుకొస్తాను. మూఢనమ్మకాలు లేకుండా చేస్తాను. విద్యను అందరికీ అందిస్తాను. చైతన్యం అందరికీ కల్పిస్తాను. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాను. కావున మా పాట పాటికి ఓటేసి అధికారం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి 30,000 పైసలిచ్చి పనిచ్చి వేరే వాళ్లకు పని దొరికేంత వరకు 30,000 పైసలిచ్చి అందరినీ పైసలలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము. పాట పాటకే మీ ఓటు, పాట పని పైసాకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.